హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. నిన్న జరిగిన కలస జ్యోతి మహోత్సవంలో విజయవాడ మొత్తం దద్దరిల్లిపోయిందండి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత వచ్చే పౌర్ణమికి అయితే ఇట్లా జ్యోతులు తీసుకెళ్తారండి. డైరెక్ట్ గా దుర్గగుడి నుంచే రథం అయితే వస్తుంది. మీరు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అమ్మవారి రథం అయితే మంచిగా ముస్తాబైపోయింది. అలాగే కోలాటాలు, ఎల్లా మంగళ వాయిద్యాలు, చిన్నపిల్లల నృత్య ప్రదర్శనలతో చాలా అలరించిందండి. అమ్మవారికి జ్యోతులు తీసుకెళ్లేది భవానీ దీక్ష వేసుకున్న వాళ్లే అని కాదండి. ఎవరన్నా మొక్కు ఉంటే లేదా ఎవరన్నా కోరిక ఏదైనా తీరాలనుకుంటే అమ్మవారికి ఇట్లా కార్తీక మాసం తర్వాత వచ్చే పౌర్ణమికి ఇట్లాగా జ్యోతులు అనేవి తీసుకెళ్తూ ఉంటారు. వాటిలో పాల్గొనొచ్చు. నేను కూడా మా నాన్నగారితో చిన్నప్పుడు భవానీ ముళ్ళు కట్టినప్పుడు మా నాన్నగారితో మేము వెళ్ళేవాళ్ళం అనమాట. అవన్నీ మళ్ళీ చూడగానే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. అమ్మవారి జ్యోతికి కావాల్సిన వస్తువులు అయితే పెద్ద మూకుడైతే కావాలండి. ఒక అట్టిపండు, నిమ్మకాయ, నూనె, అలాగే పెద్ద ఒత్తి. అంటే మనం కొండపై దాకా తీసుకెళ్ళాలి కాబట్టి అంత పెద్ద ఒత్తి అయితే ఉండాలండి కంపల్సరీగా. అలాగే అట్టిపండు ఎందుకంటే నైవేద్యానికి, అలాగే ఒత్తి కూడా జారిపోకుండా ఆగనీకి, నిమ్మకాయ అనేది ఎటువంటి చికాకులు కాకుండా యాత్ర నిర్విఘ్నం అవ్వకూడదని చెప్పి ఆ అమ్మవారిని తోడుగా తీసుకెళ్తున్నట్టు నిమ్మకాయ తీసుకెళ్తాం. అలాగే కుండ కింద వేపాకులు అయితే చూసారు కదండి, అది మనకి గ్రిప్ పట్టుకోవడానికి గట్టిగా, అలాగే అమ్మవారికి సంకేతం కదండి. అమ్మవారికి జ్యోతులను తీసుకెళ్లే వాళ్ళందరికీ నేనైతే కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. అలాగే వాళ్ళ ముక్కులలో నూనె కూడా వేసుకోవచ్చండి.
అండి అమ్మవారి కలశ జ్యోతి మహోత్సవము ఎంతో వైభవంగా జరిగింది విజయవాడలో. ఇది మొత్తం దీపకాంతులతో వెలిగిపోయింది. మీరు జ్యోతిని తీసుకెళ్ళకపోయినా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మీ కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. జై భవానీ. సబ్స్క్రైబర్స్ కోసం ఎల్లప్పుడూ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటానండి. వీడియోస్ అని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.